మీ వర్కౌట్ అనేది మంచిగా ప్లాన్ చేసుకోండి. ఓకే గైస్, లాస్ట్ అమ్మా అర్థమైందండి. ఫుల్ వర్కౌట్ అంటే అదే వేసుకుంటున్నారు కదా, అది కాదండి. ఫుల్ వర్కౌట్ అంటే బ్యాక్ వర్కౌట్. ఇంకా చూపిస్తారు చూడండి ఒకసారి. ఆ పంపు కూడా మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మనం చెప్పే వర్కౌట్ ఎఫెక్ట్ గా ఉందా లేదో కూడా. పాడు జీవితము యవ్వనము నూరేళ్ళ ముచ్చటేరా స్వామి, నూరేళ్ళ ముచ్చటేరా. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा. ఓకే ఓకే ఓకే. హాయ్ గాయ్స్, వాట్సాప్, వెల్కమ్ టు జే ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. బెస్ట్ తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, టుడే వాజ్ బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 2. ఈ డే 2 గాయ్స్ మనం వచ్చి ఫుల్ వర్కౌట్ చేస్తున్నాం. अरे నీకు ఎక్కినట్టుందిరా నీకు. అవుతావా మందవుదాం రే కౌశిక్ మందవుదాం. అమ్మా అర్థమైందండి. ఫుల్ వర్కౌట్ అంటే అదే వేసుకుంటున్నారు కదా, అది కాదండి. ఫుల్ వర్కౌట్ అంటే బ్యాక్ వర్కౌట్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బ్యాక్ వర్కౌట్ వచ్చి గాయ్స్ మేము లాట్ వర్కౌట్ అంటాము, లేదంటే బ్యాక్ వర్కౌట్ అంటాము. ఈ రోజు మనతో పాటు సాయి కూడా చేస్తాడు గాయ్స్. సాయికి నేను వర్కౌట్లు చెప్తుంటాను, సాయి చేస్తాడు. అంటే మీ బిగినర్ సిరీస్ బేస్ చేసుకొని వర్కౌట్ అనేది మేము చెప్తున్నాం. వర్కౌట్ అనేది మంచిగా ప్లాన్ చేసుకోండి. ఓకే గాయ్స్, లెట్స్ స్టార్ట్ ద బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 2. ఓకే గాయస్, మన సాయి అయితే మన పక్కన ఉన్నాడు. ఈరోజు తన వర్క్స్ అన్ని వదులుకొని మనతో ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఓకే సాయి, మన వ్యూవర్స్ ఏమైనా షేర్ చేసుకుంటావా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. తను కూడా నీరసంగా చెప్తున్నాడండి, కానీ వర్కౌట్ మాత్రం బాగా చేస్తాడు. అబ్జర్వ్ చేయండి ప్రతి వర్కౌట్. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్. ఓకే గాయస్, మన ఫస్ట్ వర్కౌట్ వచ్చి లాట్ పుల్ డౌన్. ఇప్పుడు మన సాయి చేసి చూపిస్తాడు చూడండి. మెజర్మెంట్లు కూడా మీకు చెప్తాను, ఎక్కడ ఏ పొజిషన్ ఎలా పట్టుకోవాలనేది. ఇది వైడ్ గ్రిప్ గాయస్. ఇది వైడ్ గ్రిప్ అనేది ఈ వైడ్ లాట్ మజిల్స్ కొరకు, ఈ వైడ్ లాట్ మజిల్స్ ఉన్నాయి కదా, దానికి ఫోకస్ చేస్తాం దీన్ని. మన చెస్ట్ అనేది అప్ చేయాలి. అప్ చేసి దానికి పుల్ చేయాలి. ఆ చెస్ట్, అప్పర్ చెస్ట్ పుల్ చేయాలి. ఈ 3 sets into 12 reps చేయాలి గాయస్. మీ మజిల్ని టైమ్ అండ్ అటెన్షన్ క్రియేట్ చేయాలి, అంటే మీ మజిల్ ఫోకస్ చేయాలి. తర్వాత స్లో టెంపో మెయింటైన్ చేసుకోవాలి. ఓకే గాయస్, మనం నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం మరి. ఓకే గాయస్, మన సెకండ్ వర్కౌట్ వచ్చి క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. చూడండి, క్లోజ్ గ్రిప్ పట్టుకుంటాడు సాయి. ఇది సేమ్ గాయస్, మీ అప్పర్ చెస్ట్ మీదకే పుల్ చేయాలి. ఇది లోవర్ మజిల్ అనేది టార్గెట్ అవుతుంది గాయస్. ఇది కనిపిస్తుంది కదా, ఈ లోవర్ మజిల్ అనేది టార్గెట్ అవుతుంది. దీనికి కూడా సేమ్ టైమ్ అండ్ అటెన్షన్ క్రియేట్ చేసుకోవాలి, స్లో టెంపో మెయింటైన్ చేయాలి. ఈ స్లో టెంపో మెయింటైన్ చేయడం వల్ల మీ మజిల్ అనేది మీరు తక్కువ రెప్స్ కొట్టినా కూడా అది మజిల్ అనేది బాగా ఫోకస్ అవుతుంది, పంపు కూడా మంచిగా వస్తుంది. ఓకే గాయస్, మళ్ళీ మనం నెక్స్ట్ వర్కౌట్ వెళ్దాం. ఓకే గాయస్, మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి లోరో ఫుల్ రోయింగ్. ఇది చూడండి, అంటే ప్రతి జిమ్లో ఈ మిషన్ ఉంటుందని చెప్పలేను. దీనికి ఆల్టర్నేట్ వర్కౌట్ కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు. ఓకే సాయి, స్టార్ట్ చేయి. మీ కింద లోవర్ 2 ఉంటాయి కదా, లాట్ మజిల్స్, లోవర్ లాట్ మజిల్స్, అవి ఇవి ఫోకస్ అవుతాయి గాయస్. దీనికి కూడా సేమ్ మీ పొజిషన్ బ్యాక్ అనేది చూడండి, ఈ పొజిషన్లో ఉండాలి, అంటే 90 degrees యాంగిల్లో ఉంచాలి. మీ చెస్ట్ అనేది దీనికి పుష్ చేయాలి. ఓకే గాయస్, మరి నెక్స్ట్ వర్కౌట్ గాయస్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా దీన్ని, ఇది కూడా సేమ్ మజిల్ టార్గెట్ అవుతుంది. అంటే ఆ మిషన్ కానీ లేకపోతే గాయస్, ఆ మిషన్స్ కానీ లేకపోతే ఈ మిషన్ మీద చేయండి. కేబుల్ ఫ్లై మిషన్స్, అంటే కేబుల్ చెస్ట్ మిషన్స్ ప్రతి జిమ్లోనే ఉంటాయి.
మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మంచిగా ఇది కూడా ఎఫెక్టివ్గా పడుతుంది వర్కౌట్. చూడండి మన సాయి చేసి చూపిస్తాడు ఇప్పుడు. ఒక సాయి కమా సేమ్ ఇది కూడా మీ బాడీ అనేది మీ బ్యాక్ అనేది స్ట్రైట్ గా ఉంచాలి. పుష్ చేసేటప్పుడు స్లోగా పుష్ చేయాలి, వదిలేటప్పుడు స్లోగా రెప్ చేయాలి. సేమ్ గైస్ స్లో టెంపో మెయింటైన్ చేసుకుంటే ఇది కూడా లోవర్ బ్యాక్ అనేది మంచిగా టార్గెట్ అవుతుంది. ఓకే గైస్, మనం నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం. మన లాస్ట్ ఫైనల్ ఎఫెక్టివ్ వర్కౌట్ వచ్చి టీ బార్. ఇది మొత్తం బ్యాక్ మొత్తం స్క్వీజ్ అవుతుంది గైస్. ఇది కాంపౌండ్ వర్కౌట్ అంటే నో మిషన్, ఓన్లీ కాంపౌండ్ వర్కౌట్. మంచి ఎఫెక్టివ్గా పడుతుంది. మనం చేసిన 5 వేరియేషన్లో ఇదే లాస్ట్ వర్కౌట్, తర్వాత కాంపౌండ్ వర్కౌట్ కూడా. చూడండి సాయి పొజిషన్ పెట్టి చూపిస్తాడు మీకు. ఇది లోయర్ చెస్ట్కి మీరు పుష్ చేయాలి గైస్. ఓకే, లోయర్ చెస్ట్కి పుల్ చేయాలి. లోవర్ మజిల్ టార్గెట్ అవుతుంది ఇది కూడా. చూడండి కనిపిస్తుందా? ఓకే గైస్, ఇందరితో మన బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే సాయి, మన వర్కౌట్ మరి ఎలా అనిపించింది కొంచెం చెప్తాం మన వ్యూవర్స్కి. ఓకే, వర్కౌట్ అయితే బాగా పంప్ అయింది. బిగినర్స్కి ఇది బెస్ట్ వర్కౌట్. ఓకే, థ్యాంక్ యూ. మన సాయి ఇప్పుడు మరి బ్యాక్ని ఓపెన్ చేసి చూపిస్తాడు చూడండి. ఒకసారి ఆ పంప్ కూడా మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మనం చెప్పే వర్కౌట్ ఎఫెక్ట్గా ఉందా లేదో కూడా మీకు తెలుస్తుంది. ఓకే సాయి, ఒకసారి మన వ్యూవర్స్కి మీ బ్యాక్ చూపిస్తావా? అదే నీ బ్యాక్ బాడీ. ఓకే, చూపిస్తాడు చూడండి సాయి. ఓకే గైస్, ఫైనల్ అయితే బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 2 కూడా కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో బ్యాక్ వర్కౌట్ చూసాం మనం. ఈ బ్యాక్ వర్కౌట్ అనేది మీరు కూడా ట్రై చేయండి జిమ్ లో. మీకు ఎఫెక్ట్ గా ఉందా లేదా నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను దానికి మీకు రిప్లై ఇస్తాను గైస్. ఇంక ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేద్దాం గైస్. మీకు డే 3 లో మళ్ళీ మీట్ అవుదాము. ఇంక మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గైస్, మరి ఇంకా డే 3 లో మీట్ అవుదాం. సైనింగ్ ఆఫ్, జోషువా.